హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గెట్. అక్టోబర్ 1వ తారీఖు నుండి డిఈ సెట్ అంటే డైట్ సెట్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ టీజీ డిఈ సెట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా 30 కానీ దానికంటే ముందే మీకు తెలుస్తుంది. సో దట్ ఫస్ట్ నుండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది కదా, దాని దగ్గర మనం చూసినట్లయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిఎడ్, దీనికి సంబంధించి ఆల్రెడీ ఫర్దర్ డీటెయిల్స్ 13 తెలుస్తుంది అనేసి వెబ్సైట్లో అయితే ఆల్రెడీ ఉంది. దీనికి మీరు మీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అన్ని పేమెంట్ స్టేటస్ కానీ అవన్నీ కావాలనుకుంటున్నారో అవన్నీ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవాలంటే మొబైల్ నెంబరు పేమెంట్ పే చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ ఈ పోర్టల్ ద్వారానే మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. పే చేసి ఇదిగోండి ఇక్కడ చూడండి. సో ప్రజెంట్ ఫీ పేమెంట్కి సంబంధించింది విజిబుల్ అవ్వట్లేదు వెబ్ పేజ్లో. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ ఇది ఫస్ట్ ఫేజే కాబట్టి ప్రాబ్లం లేదు. ఫీ పేమెంట్ చేశాక మీరు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్, ఆ తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకు ఒక పేమెంట్ ఐడి జనరేట్ అవుతుంది అనమాట. దాన్ని మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా జాగ్రత్తగా పెట్టుకోండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీడియము, మొబైల్ నెంబరు, నెట్ బ్యాంకింగ్లో నుండి ఎంత పే చేస్తున్నారు అనేది ఆటోమేటిక్గా అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. మీరు చూసుకోవాల్సిందల్లా బ్యాక్ వెళ్ళకుండా రిఫ్రెష్ మళ్ళీ చేయకుండా ఒక కాన్స్టెంట్ స్టేబుల్గా ఉన్న నెట్వర్క్ దగ్గర కూర్చోవాలి. అలా అయితేనే బెస్ట్. ఆ తర్వాత మీరు ఏదైనా ఒక మోడ్ సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత పేమెంట్ అయ్యాక మీకు ఇలా ఒక రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. ఆ తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ దగ్గర క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ అండ్ డిఎడ్కి సంబంధించిన ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా అడగడం అయితే జరుగుతుంది. సో బేసిక్ ఏంటంటే ఒక మంచి నెట్వర్క్ కనెక్షన్లో కూర్చోవడము. ఆ తర్వాత పేమెంట్ ఐడి సక్సెస్ అయితే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుంటూ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసేసేయాలి. ఇక్కడ చూడండి, మీరు ఏ కోర్సులో చేయాలనుకుంటున్నారో, మీ మెయిల్ ఐడి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, 10th ఎక్కడ చేసారో, ఇంటర్ ఎక్కడ చేసారో, మీ సెంటర్ ప్రిఫరెన్స్, ఫోటో సైన్ పెట్టి సబ్మిట్ కొట్టేస్తే సరిపోతుంది.